సో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో కూడా జనరల్గా ఏంటంటే బ్రాడర్ మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు అవి చాలా వీక్గా ఉంటాయి. బట్ బ్రాడర్ మార్కెట్ కొద్దిగా పాజిటివ్గా ఉంది, ఇంకా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్ ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో చాలా మొమెంటం కనిపిస్తుంది అనమాట. ఏది మనం ఇండిసెస్ అనేది చూసుకున్నప్పుడు ఎనీహౌ ఏంటంటే మనం కొన్ని స్టాక్స్ అనేది పిక్ చేసుకున్నాం. స్టాక్స్ మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ టుగెదర్ ఇది నాకు తెలిసి ఒక 1 month లోపే 20 days బ్యాక్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. వీటిని మనం ఎంట్రీస్ తీసుకుంటూ ధన్ అకౌంట్లో అని చెప్పేసి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ట్రేడింగ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ యాప్టెక్ ఈ స్టాక్ అనేది మనం కాఫీ కబుర్లు దాంట్లో కూడా కవర్ చేసుకున్నాం. ఎందుకంటే దీంట్లో రాకేష్ జుంజున్వాలా వాళ్ళ వైఫ్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎనీహౌ ఏంటంటే మనం టెక్నో ఫండ్ అనేది అబ్జర్వ్ చేసాం దీంట్లో. ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఎప్పుడో చేశారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనం యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 446 రూపాయల దగ్గర బై చేసాం. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి 480 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఒక్కొక్క షేర్కి దగ్గర 35 రూపీస్ అనేది రావడం జరిగింది. ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్ అనమాట. అండ్ పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర 7.8% ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ యొక్క సెకండ్ స్టాక్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఏంటంటే మనం బై చేసిన ప్రైస్ 130, ప్రస్తుతం అయితే 138 దగ్గర ట్రేడ్ అవుతుంది. దగ్గర 7.5 to 8 రూపీస్ అనేది ఒక్కొక్క షేర్కి రావడం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రీవరీస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి ఇది బాగుంది 180. యాక్చువల్గా దీన్ని ఏంటంటే 160 దగ్గర బై చేయాలి. ఆ చార్ట్ మీద కూడా చూద్దాం. బట్ దాని దగ్గర ఏంటంటే మనకి దగ్గర 28 రూపీస్ 27.7% పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఒక షేర్లో 30 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఓవరాల్గా 15% వచ్చింది. ఇది ఇంకా ఏంటంటే ఒకనొక టైంలో 19% కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే కొద్దిగా తగ్గింది. స్మాల్ ఆస్కిలేషన్స్ అనేది వెరీ న్యాచురల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్ మనం ఏదైతే స్టాక్స్ అనేది డిస్కస్ చేసుకున్నామో ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కూడా అబ్జర్వ్ చేయడానికి అండ్ దాని మీద ఏంటంటే ఫోకస్ చేసి ఎంతో కొంత దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టాక్స్ని మీరు కూడా రీసెర్చ్ చేసి ఏదైనా వాచ్ లిస్ట్ చేసుకోవడం లేదంటే స్మాల్ అమౌంట్ అనేది యాడ్ చేసుకోవడం అనేది చేస్తారనే ఉద్దేశంతో ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ అనేది వీడియోస్ అనేది కంటిన్యూస్గా మన ఛానల్ అప్డేట్ అయితే చేసుకుంటూ వస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకేం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ ఏంటంటే కిందకు వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ అదే రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది రావడం జరిగింది. బిఫోర్ ద బ్రేక్అవుట్ అంటాం ఇది. ఓకే, బిఫోర్ ద బ్రేక్అవుట్ సెటప్ ఇది. బట్ ఏంటంటే మనం పర్ఫెక్ట్ ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. బట్ స్టిల్ ఏంటంటే మనకి ప్రాఫిట్స్ అనేవి డీసెంట్గానే కనిపిస్తున్నాయి. అండ్ యాప్టెక్ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రైస్ దగ్గరకు వచ్చిందో 448, 447 ఆ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒకవేళ మంత్లీ క్లోజ్ గాన ఈ యొక్క 450 అబోవ్ అనేది స్టేబుల్ అయిందంటే మనకి ఏంటంటే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కూడా 440 అండ్ 450 దగ్గర మనం ఏంటంటే మళ్ళీ రీవిజిట్ దగ్గర కూడా ఈ స్టాక్ అనేది మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా ఏంటంటే మంచి రౌండింగ్ బాటమ్ ఒక కప్పు ఫార్మేషన్ అనుకోవచ్చు. ఇది బౌల్ అనుకున్నాం కదా, బౌల్ సిస్టమ్ ఇది. అండ్ రౌండింగ్ బాటమ్ కూడా అంటారు ఫ్రెండ్స్. సో ఈ రౌండింగ్ బాటమ్ తర్వాత ఏమైందంటే మార్కెట్ సేమ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ని 160ని బొంబార్డ్ చేయడం జరిగింది. బట్ మనం తీసుకున్న ఎంట్రీ రాంగ్ ఎంట్రీ అనమాట. 180 దగ్గర తీసుకున్నాం. ప్రస్తుతం ఏంటంటే స్టిల్ ఏంటంటే దగ్గర 28 to 30 పాయింట్స్ అనేది ప్రాఫిట్లో ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇండివిజువల్ స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టండి. అండ్ మోరోవర్ మీ యొక్క పోర్ట్ఫోలియోలో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే మన కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. నేను కూడా ఒకసారి ఆ స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెడతాను. ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఉంటే దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.